హాయ్ అండి. ఈరోజు సర్వపిండి పెడదామని పిండి అయితే ఈ చిన్న కప్పు అనొచ్చు, గంజు అనొచ్చు దీన్ని. ఇది చిన్నగా ఉన్నాయి కదా అని నేను షాప్కి వెళ్తేనైతే వీటిని చూడంగానే తీసుకొచ్చుకోవాలి అనిపించింది. అందుకేనైతే రెండైతే తీసుకొచ్చిన. ఇలా ఏమి వంట అయితే చేసుకోరాదు, కానీ చూడడానికి బాగుంది కదా, అందుకే తీసుకొచ్చిన. ఈ దానిడు పిండి ఇది. ఇప్పుడు ఈ పిండి అయితే ఇలా ఏమేమి వేయాలో చూపిస్తా. ఎందుకంటే కొంచెం ఏజీ వాళ్ళకు తెలుసు సర్వపిండి ఎట్లా పెట్టడం అని. తెలంగాణలో సర్వపిండి అంటే తెలంగాణలోనే తెలుసు ఎక్కువ, ఇంకా వేరే కానైతే తెలియదు ఎక్కువ. తెలంగాణలో సర్వపిండి అంటే ఎవరైనా ఇష్టపడైతే పెట్టుకుంటారు, చేసుకుంటారు ఈ సర్వపిండిని. ఈ సర్వపిండి అరిసెల కన్నా, లడ్డు కన్నా, ఇంకా ఏమిటికన్నా ఇష్టపడైతే చేసుకుంటారు. ఇంకా లడ్డు కన్నా, అరిసెల కన్నా ఎక్కువ ఇష్టము. ఇంకా ఇష్టపడైతే మా తెలంగాణలో అయితే సర్వపిండి చేసుకుంటారండి. తొందరగా ఈ టిఫిన్ అంటే ఇదే. ఏదన్నా పొద్దున కావాలన్నా, సాయంత్రం పనికి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు చేసుకోవాలన్నా తొందరగా చేసుకుంటారు. ఇంకా ఇడ్లీ, దోశ అది ఇది అంటే కష్టం కొద్దిగా. చేసుకునే వాళ్ళు ఇప్పుడు చేసుకుంటారు, కానీ వెనకటి వాళ్ళు అయితే ఎక్కువ చేసుకోపోరు. ఎక్కువ ఈ సర్వపిండి, ఈ ఈ చపాతి, అదే జొన్న రొట్టె అవి చేసుకునేది ఆ రోజుల్లో. ఇది పాతకాలం వంట అండి సర్వపిండి అంటే. ఇంక ఇప్పటి వాళ్ళకు, సిటీలో ఉన్న పిల్లలకు తెలియదు సర్వపిండి అంటే ఇట్లా పెట్టుకోవడం అన్నది. ఊళ్ళల్లో పిల్లలకైతే తెలుసు, వాళ్ళ అమ్మలు పెడతారు కదా పెట్టంగా వంటలు, వాళ్ళ అమ్మ వంట చేయంగా పిల్లలు చూస్తారు కాబట్టి వాళ్ళకు కొంచెం తెలుస్తుంది. ఎందుకంటే ఊళ్ళల్లో పిల్లలకు కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. ఏంటంటే అమ్మ చేసే పనులవినా మేము చెయ్యాలి, నేర్చుకోవాలన్నట్టుగా చూస్తారు. ఇంకా సిటీలలో పిల్లలు అసలు పట్టించుకోరు, వాళ్ళు చూడరు. అందుకే ఈ సర్వపిండిలను అయితే ఏమి వేసి చేసుకోవన్నా చూపిస్తా ఇప్పుడు. ఇది ఎందుకంటే తెలంగాణలో ఇష్టపడే ఇదండి ఇది, ఈ సర్వపిండి. ఇప్పుడైతే చూపిస్తా. ఇది ఒక కప్పు కదా పిండి. ఒక 5 పచ్చిమిర్చి తీసుకున్న, సగము ఉల్లిగడ్డ, ఒక 6 ఎల్లిపాయలు. ఎందుకంటే ఈ పచ్చిమిర్చి, ఈ ఉల్లిపాయ కట్ చేసి వేసుకుంటే అంత టేస్ట్ ఉండదు, కొంచెం మిక్సీ పెట్టి వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది అని నేనైతే ఇప్పుడు ఇవి మిక్సీ పెడదామని తీసుకున్నాండి. 5 పచ్చిమిర్చి సరిపోతాయి. వేసుకోవచ్చు, ఇంకా ఒకటో రెండో అది ఇష్టము, కారం తిన్నట్టు వేసుకోవచ్చు. మాకైతే సరిపోతాయి ఇవి. ఈ మిర్చి కొంచెం పెద్దగా ఉన్నాయి కదా, ఇట్లా కట్ చేసి వేసుకుందాం మధ్యలకు. ఇట్లా వేసుకొని ఈ ఉల్లిపాయలతో కట్ చేసిన ఎల్లిపాయలు. ఎందుకంటే అన్నీ వేసి చేసుకున్నప్పుడే మంచి టేస్ట్ ఉంటుంది, లేకుంటే అంత టేస్ట్ ఉండదు. ఏదో ఇంత ఉప్పు కారం వేసి చేసుకుంటే. జీలకర్ర, కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఇదైతే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుక కొంచెం వాటర్ వేసి ఇట్లా మెత్తగానైతే పట్టుకోవాలి. ఇదైతే ఇప్పుడు మెత్తగా పట్టిన ఈ పిండిలు వేసుకుందాము. నువ్వులు అయితే కంపల్సరీ వేసుకోవాలి. ఇలా కొంచెం ఎక్కువనే వేసుకోవాలి, టేస్ట్ మంచిగా ఉంటుంది. వామ కూడా వేసుకోవాలి, కొంచెం ఎక్కువైంది, ఉంచుదాము. ఎందుకంటే ఎక్కువైతే చేదుగా
వస్తుంది ఇది తింటంటే. కరివేపాకు అయితే కంపల్సరీ వేసుకోవాలి, కొత్తిమీర కూడా వేసుకోవాలి. సాల్ట్ ఇంకా కొంచెం వేసుకుందాము, అందులో కొంచెం వేసిన కదా కారం పట్టంగా. కొంచెం పసుపు వేసుకుందాము, ఇది ఎందుకంటే కలర్కి మాత్రమే, టేస్ట్ అంతా ఏముండదు. ఈ పసుపుతోటి టేస్ట్ అని రాదు, కానీ కలర్కి అయితే వేసుకోవాలి. మన ఒంటికి కూడా మంచిదే కదా, అందుకే వేసుకోవాలి పసుపు. ఇదంతా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ముద్దలాగా చేసుకోవాలి. ఇందులో ఏముంది తెలియదా అని అనుకోకండి, తెలియని వాళ్ళ గురించి చెప్తాన్నా, అందరికి తెలియదు కదా. మన తెలంగాణలో అయితే తెలుసు. కొంచెం పిండి ఇట్లా ముద్ద గట్టిగానే చేసుకోవాలి, లూజ్ కాకుండా. చూపిస్తా ఎట్లన్నది. ఒక ముద్ద వచ్చేటట్టు అయితే ఇట్లా కలుపుకోవాలి, కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఎందుకంటే లూజ్ ఉంటే ఇది మనం గంజు కొత్తితే రాదు. ఇది సర్వపిండి అంటారు, దీన్ని గంజు పిండి అంటారు. ఇట్లా కొద్దిగా గట్టిగానే ఉండాలి. ఇది ఇప్పుడైతే ఒక గిన్నె కొత్తుకుందాము. ఇది సర్వపిండి గిన్నెలని కూడా వచ్చినాయి షాపులకు, వస్తేనైతే నేను ఒకటి తీసుకొచ్చిన చాలా రోజుల ముందు. ఇప్పుడు నేను ఎప్పుడు చేసినా దానికే పెడతా ఈ పిండి. ఇప్పుడైతే దానికి పెట్టుకుందాము మనము. ఇదే అండి ఈ సర్వపిండి గిన్నె. దీనిలో ఇప్పుడు నూనె పోసుకుందాము. ఒక సగం చెంచేసిన సరిపోద్ది నూనె. ఇదంతా ఈ గిన్నెకు రాసుకోవాలి. ఎందుకంటే ఇది ఈ గంజిపిండి, ఈ సర్వపిండి గిన్నెలని ఎందుకు ఇట్లా తీసిర్రంటే ఇవి వెడల్పు ఉంటాయి కదా, దీని వెడల్పు మనం చేసుకోవచ్చు అని తీసిండ్రు. ఇట్లా గంజులంటే చిన్నగా ఉంటాయి కదా అడుగులు అని ఇట్లా తీసిండ్రు. ఇట్లా ఒక ముద్ద తీసుకోవాలి, దీనికి సరిపోని ముద్ద తీసుకోవాలి. తీసుకొని ఈ నూనె అంతా ఇట్లా రాసుకొని ఇట్లా పల్చగా ఒత్తుకోవాలి. చూపిస్తా. ఇట్లా ఈ గిన్నె వెడల్పుతో ఒత్తుకోవాలి. ఇట్లా దీనికి ఒత్తి కొంచెం ఇట్లా గోళ్ళు వేసుకుంటే ఈ పైన వేసిన కొంచెం పైన నూనె వేసుకోవాలి. పైదైనా ఏ అడుగు నూనె అయినా పైదాకా వేడైనప్పుడు ఇట్లా పైకి వస్తుంది. కొంచెం పైన కూడా వేసుకుందాము, కొంచెమే చాలు, కొంచెం అంటే కొంచెం వేసిన. ఇప్పుడు ఇది మూత పెట్టుకోవాలి. ఇవి రైస్ కుక్కరు గిన్నెల మూతలండి. ఇవి మనకు రైస్ కుక్కర్ గిన్నెలు ఖరాబ్ అయిన ఈ మూతలు అయితే మనం ఏ దానికి ఒకదానికి వాడుకోవచ్చు. ఇట్లాంటికి వీటికి మూతలు రావు కాబట్టి, అప్పుడు రాలే, ఇప్పుడు వస్తున్నాయి కావచ్చు, తెలియదు నాకు. నేనైతే ఈ మూత మాత్రమే దీనికి వాడితే సరిపోనుంది. మూత పెట్టుకొని కొద్దిగా స్టవ్ అయితే సిమ్లో పెట్టుకొని ఇది చేసుకోవాలి. కొద్దిసేపు కాగానే చూడాలి, చూసి మళ్ళీ ఒక సైడ్కి సుధా తింపుకోవాలి. ఎందుకంటే అడుగు ఒక్కటే కాడ ఉంచుకుంటే మాడిపోద్ది. కొంచెం సైడ్లన్నీ కూడా ఇలా మనం ఈ గిన్నెను దింపుకోవాలి. తింపుకున్నప్పుడు మంచిగా ఈ పిండి ఉడుకుతుంది. ఉడుకుడనే అంటారు, చెప్తే మాత్రం మోటగా అనిపిస్తుంది, తింటే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది మన హోటళ్ళల్లో రెస్టారెంట్లలో కూడా అమ్ముతాండ్రు ఇప్పుడు ఈ మధ్యలో. ఇంకా మునుపంటే తెలియదు, కానీ ఈ 10 సంవత్సరాల నుండి అయితే నాకు తెలుసు ఇట్లా చేస్తారని. అంతకుముందు తెలియదు. ఇట్లనైతే చేస్తేనైతే ఇష్టం ఉన్న వాళ్ళైతే కొనుక్కొని తింటాను, చాలా టేస్ట్గా ఉంటుందని. ఇప్పుడైతే ఇది ఉడికినాక తతింబ పిండి కూడా ఎన్ని అవుతుందో, 1 కప్పు పిండి కదా, ఎన్ని గిన్నెలకైతే చూద్దాము. ఒక్కసారి చూద్దాము. ఇట్లా ఉడుకుతుంది. ఈ మధ్యలో ఈ ఓళ్ళు ఎందుకు చేసిన చూసిరు కదా, ఆ లోపల నుండి కూడా మనం పోసుకున్న నూనె పైకి వస్తుంది. ఇట్లా
ఇదిగో ఈ వల్ల నుండి చూడండి ఇట్లా వస్తుంది. మూత పెట్టుకొని ఇది ఉడికించుకోవాలి. ఇది మనము ఒక సైడు కాలినాక ఇంకొక సైడ్ కూడా ఇట్లా తిప్పుకోవాలి అన్ని సైడ్లు. ఇది తింపి వేసుకోవచ్చు, లేకుంటే ఇట్లనే ఉడకనియచ్చు. తింపి వేసుకుండా అవసరం లేదు, ఉడుకుతుంది. ఇది పైదాకా కూడా పలసగా ఉంటుంది కదా, ఉడుకుతుంది. ఈ ఒక సైడ్ నుండే కొంచెం ఎక్కడైతే కొంచెం మనకు ఇది కాలలేదు అనిపిస్తుందో ఆ సైడ్ కొంచెం దింపి అయితే మూత పెట్టుకోవాలి. ఇది ఇంకొక సైడ్ కూడా తింపేసుకోవాలి అనుకుంటే మీకైతే ఇప్పుడు తింపి వేసి చూపిస్తా ఎట్లా వేసుకోవాలన్నది. మనం ఇంకొక సైడ్ కూడా వేసుకోవాలనుకుంటే ఇట్లా మెల్లగా తీసి ఇట్లా వేసుకుంటే సరిపోద్ది. ఆ సైడ్ కూడా మంచిగా కాలుతుంది. ఇది తింపి వేసుకున్నాం కదా, ఎట్లా కాలిందో చూద్దాము. ఎట్లా కాలుతుంది ఇది. ఇట్లా మామూలుగా పెట్టింది చేసింది చూపిస్తా, ఇట్లా తింపి వేసినాక చేసింది చూపిస్తా మీకు. ఇదైతే ఇప్పుడు అయిపోయింది. ఇంకా ఉన్న పిండి కూడా చేసుకుందాము. ఇంకా ఒక కప్పు కదా నేను చేసింది, ఎన్ని అయితే చూపిస్తా. ఎందుకంటే చెప్తా. ఈ సర్వపిండి చేయడం అయితే అయిపోయిందండి. తర్వాత ఎందుకు చెప్తానంటే ఒక చిన్న కప్పే కదా నేను తీసుకున్న పిండి, ఎన్ని అయినాయో చూపిద్దామని అన్నానండి. ఫస్ట్ది, ఇప్పుడు ఇది లాస్ట్ది, సెకండ్ది, థర్డ్, ఫోర్త్ అండి. ఇది ఎందుకంటే ఇది కొంచెం లావ్ అయింది, ఫస్ట్ తెలియలేదు. ఇంకా ఎంత పెట్టాలి దీనికి అని, ఈ గంజికి ఎంత పిండి పడుతుంది, ఎంత పలసగా పెట్టాలా లావు పెట్టాలా అని తెలియలే. ఇది కొంచెం లావ్ అయింది. ఏదైనా చేస్తేనే తెలుస్తుంది కదా. ఇది ఇంకా దానికంటే కొంచెం తక్కువైంది లావు. ఇది మంచిగా పలసగా వచ్చింది. ఇది ఇంకా పలసగా వచ్చిందండి. 4 అయినాయి ఒక్క కప్పు పిండికి. ఇంకా వాళ్ళు ఈ ఒక్కొక్క దానికి ఇంకా కాకుంటే కొన్ని పల్లీలు అవి ఇవి వేసి చేస్తారు ఈ హోటళ్ళల్లో రెస్టారెంట్లల్లో. కానీ ఒక్కొక్క దానికి ఎంత ఉందో తెలియదు. ఇంత అద్ద పిండికి 4 అయినాయి. దీనిలో ఏముంది చెప్పండి. కానీ ఇది ఎంతో ఇష్టంగా కొనుక్కొని తింటారు. ఇది ఇంట్లో చేసుకొని వాళ్ళు అంటే చేసుకుంటారో చేసుకోరో తెలియదు, కానీ టైంకి మాత్రం పోయిన వాళ్ళు కొనుక్కొని తింటారు. కానీ ఇంకా అంత రేట్ అయితే పెడతారు. ఇంత అద్ద పిండికి 4 అయితే అయినాయి. ఈ గంజి పిండి కనుక మీ అందరికీ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి, మర్చిపోకండి. చేసి అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకొని నేను పెట్టిన వీడియోలు అయితే చివరి దాకా చూడండి. చూసి మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ మీ చుట్టాలకు కానీ షేర్ చేసి లైక్ చేసి బెల్ కొట్టండి. ఇంకా ఎందుకంటే పెట్టిన వీడియోలన్నీ మీకు వస్తాయి. నేను ఏ వంటలు పెట్టినా చివరి దాకానైతే వీడియో అయిపోయేదాకా చూడండి. బాయ్ అండి, ఉంటానండి. మళ్ళీ వంటతో కలుద్దాము. ఈరోజైతే ఈ వంట.